విశాఖ జిల్లా పెందుర్తి కూటమి రాజకీయాల్లో విభేదాలు బహిర్గతమయ్యాయి. నరవలలో సుమారు ₹1 కోటితో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలకు ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా కూటమి నేతల మధ్య విభేదాలపై ఎమ్మెల్యే సీరియస్ అయ్యారు. రాజకీయ విభేదాలతో కూటమి పరువు తీయొద్దని టీడీపీ నేతలు మాజీ కార్పొరేట్ మొల్లి ముత్యాల నాయుడుని ఉద్దేశించి హెచ్చరించారు. ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకుంటూ కూటమికి నష్టం కలిగించొద్దని సూచించారు. సంజీరావు తప్పైతే ట్రాన్స్పోర్ట్ పెట్టి షిఫ్ట్ చేసేస్తాం. జనాలు వద్దని షిఫ్టింగ్ ఛార్జీ నేను పెట్టి షిఫ్ట్ చేస్తాను. ఏంటి లేదని నాకు చెప్పారు. సంజీరావు అందరికీ నమస్కారం. ఈరోజు నరవలో 88వ వార్డులో మనం ₹1 కోటితో అభివృద్ధి కార్యక్రమాలకి ఓపెనింగ్ చేసుకున్నాం. మనస్ఫూర్తిగా అందరికీ అభినందనలు. ఈ కార్యక్రమంలో ఫస్ట్ నుంచి వార్డు అభివృద్ధికి కృషి చేస్తున్న మాజీ కార్పొరేటర్ కానీ, మా వార్డు అధ్యక్షులు కానీ, సీనియర్ నాయకులు కానీ, అలాగే ఫస్ట్ నుంచి అభివృద్ధి విషయంలో నాతో మాట్లాడుతున్న మన మాధవరావు గారి కుటుంబం శివ కానీ, వాళ్ళ మదర్ కానీ, ఇతర పెద్దలందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, మరి ఇవే కాదు ఇంకా మనం చేసుకోవాల్సిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి. నిన్నే కమిషనర్తో సుదీర్ఘంగా కూర్చుని కూడా నిన్న కూడా కొన్ని వర్కులు ఇవ్వడం జరిగింది. 20 రోజుల లోపు ఈ మనకున్న 10 వార్డులకి కలిపి దగ్గర 100 కోట్ల పైనే ఇస్తానని కూడా మంత్రి గారు మాట ఇచ్చారు. అవన్నీ కూడా టెండర్ ఎలక్షన్ లోపే వెళ్ళాలని కూడా మేము కోరాం. మరి దాంతోపాటు అభివృద్ధి, సంక్షేమం ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం యొక్క ముఖ్య లక్ష్యం. తప్పకుండా అన్నీ నెరవేరుస్తాం. అలాగే శానిటేషన్ విషయంలో కూడా రాజీ పడకుండా 10 శానిటేషన్ వెహికల్స్ని కూడా ఇప్పుడు ఓపెన్ చేసుకున్నాం. ఒక్క 88వ వార్డుకి నరవ ప్రాంతానికి 7 వెహికల్స్ వచ్చాయంటే శానిటేషన్ పట్ల కూడా మాకున్న శ్రద్ధ, మాకున్న కమిట్మెంట్ ఆలోచించమని చెప్పి కోరుతా ఉన్నాను. ఈ వేదిక ద్వారా ఇంకోటి కూడా కోరుతా ఉన్నాను. ఈ ఏరియాలో పార్టీల మిత్రపక్షం అయినా మా వాళ్ళలోనే కొన్ని భేదాభిప్రాయాలు ఉంటున్నాయి. నిన్ననే నేను మా వాళ్ళతో మీటింగ్ పెట్టి నేను తీవ్రంగా హెచ్చరించాను. మళ్ళీ ఇంకోసారి మిత్రపక్షాన్ని కానీ బహిరంగంగా ఎవరైనా మాట్లాడితే పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేస్తానని కూడా చెప్పడం జరిగింది. అది మా పార్టీకి ఒక్కదానికే వర్తించదు, అన్ని పార్టీలకి వర్తిస్తుంది. నిన్ననే చెప్పినప్పటికీ కూడా ఇవాళ ఇక్కడ నలుగురిలో అడగటం అనేది అది చాలా ఆక్షేపణీయం. నేను ఒకటే కోరుతా ఉన్నాను, అక్కడ పైన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కలిసి ఉంటేనే ఎలక్షన్లు జరిగిపోవు, మనందరం కూడా కలిసి ఉండాలని పదే చెబుతున్నప్పటికీ కూడా ఆ గీత దాటితే ఎవరన్నా కూడా నేనైతే యాక్షన్ తీసుకుంటా. గండి బాబ్జీ గారికి కూడా చెప్తాను, రోడ్డు మీద మాట్లాడి రోడ్ల మీద ప్రశ్నిస్తే అది మిత్రపక్షం అవ్వదు, ఆయన కూడా యాక్షన్ తీసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాను.